క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా నిన్ను ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ స్థితిగతుల్లో మమ్మల్ని నడిపిస్తూ అనుదినము అనుక్షణము నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరుచుకుంటూ మీకు మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానమును బట్టి, అనాది యొక్క సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ దినమందు మీరు మా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. అలాగనే ఇప్పుడు చదవబడిన వాక్యమును ధ్యానిస్తుండగా మీ తోడ్పాటును మాకు అనుగ్రహించండి. మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించి మమ్మల్ని స్థిరపరచమని వేడుకొనుచున్నాను. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చే వారిగా ఉండక, నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నదని ప్రతిదీ కూడా మమ్మల్ని బ్రతికింపచేసి పరలోకానికి మార్గమును చూపించే జీవవాక్యము కనుక అట్టి వాక్యమును మేము హత్తుకుని చేర్చుకుని ఆ ప్రకారము జీవించే మంచి మనస్సాక్షి మనకు అనుగ్రహించమని, ఎక్కడైతే 2-3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నారు కనుక ఈ ఆరాధన అంతటిలో మీరుండి మీ అధ్యక్షతలో మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయమని, ప్రతి బిడ్డకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి, ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మీ అందరికీ కూడా, మీ అందరి తరపున, మన అందరి తరపున దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు, అలాగనే రుణస్థులమై ఉన్నామన్న సంగతి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఆపద నుండి తప్పించి, ప్రతి ఒక్క అనారోగ్యం నుండి దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా, ఆయుష్వంతులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరం ఇక్కడ చేరి తండ్రిని మహిమపరచుట కొరకు ఆయనే మనకు అండగా, ఆశ్రయ దుర్గముగా నిలిచి నడిపించిన దేవుడు కనుక జాగ్రత్తగా ఈ ఆరాధనలో చెప్పబడే వాక్యమును అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మనం గత వారంలో చెప్పుకున్నాం, ప్రకటన గ్రంథంలో ఒక క్రూర మృగము అంటే ఎవరు అని చెప్పుకున్నాం. పోయిన వారం చెప్పినాం. ఈ వారంలో సృష్టికర్త కోడ్ 666 లేదా 616 దాని గురించి విభజించి పూర్తిగా, మళ్ళా చెప్తున్నాను, పాల్వంచ క్రీస్తు సంఘము అనగానే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగాను దాన్ని ప్రతి వారికి అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఆశ కనుక, మరి బైబిల్ మీరు చాలామంది, నాకు యూట్యూబ్లో ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేశాడు. అది దేవుని ముద్ర కాదు, 666 దేవుని ముద్ర కాదు, అది సాతాను ముద్ర, మీరెందుకు దేవుని ముద్ర అంటున్నారని ఒక ప్రశ్న సహోదరుడు అడిగాడు. ఎందుకంటే మన వాళ్ళకి చాలా ఆత్రం ఎక్కువ, ఆవేశపడిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటారు, అప్పటికప్పుడు తెలిసిపోవాలనుకుంటారు, అప్పటికప్పుడు శుభం కార్డు పడాలనుకుంటారు. బైబిల్ అట్లా
ఆ యూట్యూబ్ ఛానల్లో అలాగా వాక్యము ఓపెన్ చేయగానే మొత్తం తెలిసిపోవాలి. ఆ తమ్మునీళ్ళు కనపడంగానే ఆ రాసింది ఏంటో మొత్తం తెలిసిపోవాలి, ఒక్క మాటలో తెలిసిపోవాలనుకుంటారు. అది లోక సంబంధమైన మనుషులకైతే సరిపోతుంది, కానీ దైవ సంబంధమైన దైవము మాట్లాడేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు అంత ఈజీ కాదు. నీకు ఆయన మాటలు నువ్వు అర్థం చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి ప్రతిదీ కూడా విభజించి, దేవుడు చెప్తున్నాడు విభజించి బోధించాలి. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కూడా 666 లేదా 616 ఈ విషయంలో పూర్తిగా విభజించి ఆ మృగము సంఖ్యనా దేవుని సంఖ్యనా మీరు బాగా ఆలోచించండి. ఇది దేవుని సంఖ్య కాదు. యూట్యూబ్లోనైనా లేదా ఆ గూగుల్లో కొట్టితే ఏముంటుందో తెలుసా? సాతాను ముద్ర అని చాలామంది భ్రమపడి పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ అది దేవుని ముద్ర సాతాను ముద్రగా మారింది. ఫస్ట్ ఎవరిది ఆ ముద్ర అంటే దేవుని ముద్ర, సాతాను ముద్రగా మారిపోయింది. వాస్తవమే, అది సాతాను ముద్రే. కానీ అది మొదట ఎవరిదో తెలుసుకో, ఆ తర్వాత ఎవరిదిగా మారిందో తెలుసుకో. అందుకు ఈ పాఠాలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి. సృష్టికర్త కోడు అంశం పేరు మళ్ళా గుర్తు చేస్తున్నాను, పార్ట్ 2. సృష్టికర్త కోడు 666 లేదా 616. ఓకే, ఇప్పుడు మొదటి 6 యొక్క రహస్యం మనం తెలుసుకుందాం. అసలు మొదటి 6 ఏంటి? ఈ రహస్యం ఈరోజు బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, మీ అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. లోకములో ఉన్న సేవకులకి క్రీస్తు సంఘ సేవకులకి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, లోకంలో ఉన్న సేవకులు ఎలా ఉంటారంటే ఆదివారం వచ్చినా, లేకపోతే ఆ బైబిల్ క్లాసులు పెట్టినా, లేకపోతే ఏదైనా కూడికలు పెట్టినా, కోటాలు పెట్టినా దాంట్లో మొదట స్వస్థతలు ఉంటాయి, తర్వాత ఆత్మలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం జరుగుద్ది అని అంటే ఆ ప్రేమ గురించో దయ గురించో లేకపోతే ఇంకొకటో అంశాలు, చిన్న చిన్న అంశాలు తీసుకొని పెద్ద పెద్ద అంశాలు అన్నట్టు మధ్యలో హల్లెలూయా అని అరుచుకుంటూ చెబుతూ ఉంటారు. ఇది క్రీస్తు సంఘ బోధ. అలాంటిది బోధ కాదు. చాలా క్షుణ్ణంగా మొదటి 666లో మొదటి 6 ఎవరు, ఏంటి, ఎవరిది, ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను అందుకే మరలా గుర్తు చేస్తున్నాను, లోకంలో ఉన్న సేవకులు ఎలా ఉన్నారో ఒక మాట చదువుదాం. అది కూడా మీకు దేవుడే రాయించిన మాట, మళ్ళీ పాస్టర్ గారు రాయించారు అన్నదో లేకపోతే పాస్టర్ గారు చెప్పారన్నో ఎవరు అనుకోకుండా లోకంలో ఉన్న సేవకులు ఎలా ఉన్నారో దేవుడు రాయించాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము బైబిల్ తీయండి. లోకంలో ఉన్న సేవకులు ఎలాంటి వారో మీకు ఒకసారి, వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా బోధిస్తున్నారు, దేని కొరకు బోధిస్తున్నారో కూడా దేవుడు చెప్పాడు. అది ఒక్క మాట చదువుకొని ఆ వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము, వారి కాపరులు అంటే ఎవరో కాదు, సేవకులే. వారి కాపరులు గుడ్డివారు. ఎందుకు గుడ్డివారు అంటే వాక్యం ఏం చెబుతుందో వాళ్ళకి అవసరం లేదు. ఇహలోక సంబంధమైన దేవత వాళ్ళకి గుడ్డితనాన్ని కలగజేసింది. ఉన్నది ఉన్నట్టుగా చూడరు. ఏం రాయబడిందో దాని ఆంతర్యం ఏంటో. ప్రకటన గ్రంథము ఏమండి భాష అలంకారంగా రాయబడిందన్న సంగతి తెలియదు. ముద్ర అనగానే ఏదో ముద్ర అనుకుంటారు, కొమ్ములంటే ఏదో కొమ్ములు అనుకుంటారు, తలలంటే ఏదో తలలు అనుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ప్రతి మాట. అందుకే ఆలోచించకుండా ఉన్నట్టుగా ఏదో బైబిల్ పుస్తకం చదివినట్టుగా, వార్తా పత్రిక చదివినట్టుగా, అవునా, వీక్లీ పత్రిక చదివినట్టుగా చదివితే ఏమీ అర్థం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. ఎందుకంటే వాక్యం ధ్యానంలోకి వెళ్ళరు, పైనే చదువుకుంటూ పోతా ఉంటారు. అసలు దేవుడు ఏమి రాయించాడో చూసుకోరు. అందుకనే వారు తెలివిలేని వారు.
వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొనువారు, నిద్రాసక్తులు. కుక్కలు తిండికి చాలా ఉంది. పడును. అలాగా ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అటివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుదురు. ఇవన్నీ చదివితే లోకంలో ఉన్న సేవకుల గురించి చెబుతున్న మాట ఇది. మనం అలా కాకుండా, మీరు ఇస్తారు ఏదో డబ్బులని ఆశపడకుండా, డబ్బు కోసం కాకుండా, లోకం కోసం కాకుండా, కేవలము పరలోకాన్ని చేరుకోవటం కోసం, మీరందరూ కూడా పరలోకాన్ని చేరుకోవటం కోసం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్న క్రీస్తు సంఘం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రైట్. 666లో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని గురించి లోకంలో చాలా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన పాఠశాలలు చాలా ఉన్నాయి. బైబిల్ తర్పీదు కేంద్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా హైందవ సోదరుల వేద పాఠశాలలు చాలా ఉన్నాయి. అలాగనే లోకంలో చూస్తే చాలా వరకు ఏమున్నాయో తెలుసా? దేవుని గురించి చెప్పే పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి దేవుని గురించి చెప్పేవి. కానీ సాతాను గురించి చెప్పి, దయ్యం గురించి చెప్పే పుస్తకం ఒక్కటి కూడా లేదు లోకంలో. అది గుర్తుపెట్టుకోండి. కానీ దయ్యం గురించి ఏ పుస్తకంలో కూడా ఏమీ చెప్పకపోయినా, దయ్యం ఏం చేసిందంటే, సాతాను ఏం చేసిందంటే, ఈ లోకాన్ని కమ్మేసి తన వశం చేసేసుకున్నాడు. అదృశ్యంగా ఉన్న దయ్యము ఈ లోకాన్ని కమ్మేసి తన వశం చేసుకుని ప్రపంచాన్ని తన వైపు మళ్లించుకొని దేవుని బిడ్డలను దయ్యపు బిడ్డలుగా మార్చేసింది. ఇది మరి మీరు తెలుసుకోవాల్సిన విషయం. దానికి పబ్లిసిటీ కావాలి. మీకు తెలుసు లేదో, ప్రతిదానికి ఒక వస్తువు కంటే పబ్లిసిటీ కావాలా. ఒక టూత్ పేస్ట్కి పబ్లిసిటీ కావాలా, ఒక ఫెయిర్ ఇన్ లవ్లీకి పబ్లిసిటీ కావాలి, ఇవన్నిటికీ పబ్లిసిటీ కావాలి. సాతానికి ఏం పబ్లిసిటీ ఉంది? ఏ పబ్లిసిటీ లేకపోయినా ప్రతి వాని మనసును వాడు దోసేసుకున్నాడు. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికే రావాలా. అందుకే ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏం రాసిందండి? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు. సాతాను మనల్ని మోసపరిచిద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. సాతాను మనల్ని మోసపరిచిద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను ఏమంటున్నాడు? సాతాను తంత్రాలు గలవాడు, మంత్రాలు గలవాడు కాదు. బైబిల్ని ఎత్తి కింద పెట్టుకోమని చెప్పట్లే. తంత్రాలు వేరు, మంత్రాలు వేరు. ఇది జనానికి తెలియక దెయ్యాలు బట్టి నేను ఊపి కింద పడేస్తున్నారు. అర్థమైందా? దెయ్యాలు బట్టి నేను ఊపి కింద పడేయడానికి కారణం ఏంటంటే తంత్రానికి మంత్రానికి తేడా తెలియట్లేదు. సాతాన్ అంటేనే దెయ్యం, సాతాన్ అంటేనే ఘట సర్పం, సాతాన్ అంటేనే అపవాది. ఈ అపవాది చేసేది ఏంటి? మంత్రాలు చేయట్లే, తంత్రాలు చేస్తుందని బైబిల్ చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. సాతాను మంత్రాలు చేయట్లే, తంత్రాలు వేరు. అందుకే సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు. అంటే కొరింథీ పత్రిక రాసేటప్పటికీ, అంటే 2000 సంవత్సరాల క్రితమే ఆ కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము ఎరిగి ఉండాలి కదా, మీకు తెలుసు కదా అంటున్నాడు పౌలు గారు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన
రెండో పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలను దేవాసక్తితో జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా కన్యకనుగా పవిత్రురాలైన కన్యకనుగా, అంటే సంఘాన్ని, ఒక సంఘాన్ని ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి ఒక్కతే సంఘం అంట. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సంఘాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు 8,000 చిల్లర అయిపోయినాయి లోకంలో. ఏ సంఘం దేవుని క్రీస్తు యొక్క వివాహ కన్యక, ప్రదానం చేయబడిన కన్యక అని ఏ సంఘాన్ని అంటావు నువ్వు? ఏ సంఘం చూసినా యేసుప్రభు పేరే, ఏ సంఘం చూసినా బైబిల్ పట్టుకుంటదే, ఏ సంఘంలో చూసినా యేసుప్రభు దేవుడు, యేసుప్రభు తండ్రి అయిన దేవుడు అని ఆరాధన చేసేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. కానీ ఒక్కతే కన్యక. కన్యక ఎంతమంది? ఒక్కతే. ఆ కన్యక ఎవరు అది తెలుసుకోలేకపోతున్నారు జనం. అందుకే ఏమంటున్నాడు చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలు కాదు, కన్యకులు అంటే సంఘాలు, కన్యక అంటే ఒకటే సంఘం. కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసితని గాని. 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత, సర్పానికి ఏముందో, అపవాదికి ఏముందో తెలుసా? కుయుక్తి. నిన్ను నీ బలహీనతల్లో పట్టుకొని నిన్ను లోబర్చుకోవటానికే ప్రయత్నం చేస్తా. ఏ బలహీనత నీకుందో ఆ బలహీనతల్లో కుయుక్తితో దాన్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. అందుకే ఇక్కడ అవ్వ కూడా అదే పని చేసిందంటే చూడండి, కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవాలనేమో భయపడుతున్నా. అమ్మా, పౌలు గారికి భయం అవుతుంటే ఈ రోజు మనుషులు ఎవరికి భయం కావట్లే. క్రైస్తవులకు అసలు భయం కావట్లేదు. బైబిల్ ఉంది అవసరమైతే అనుకుంటున్నారు. బైబిల్ ఉండి వాక్యం చెప్పగలిగి కొన్ని సంఘాలు కట్టిన పౌలు గారికి సాతాను ఎక్కడ పడగొడుతుందో అని పౌలు గారికి భయం అవుతుందండి. సాతాను ఎక్కడ పడగొడుతుందో అని, లేక ఎక్కడ బలహీనులు చేస్తుందేమోనని, సంఘం ఎక్కడ బలహీనమైపోతుందేమో అని, సంఘ సభ్యులు ఎక్కడ దేవునికి దూరం అయిపోతారని పౌలు గారికి భయం అవుతుంటే, ఈ రోజు సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు దేనికి భయపడరమ్మా, దేవునికి భయపడరు, దయ్యానికి భయపడరు. అందుకే దాని తంత్రములను ఎరిగి ఉండాలి అని చెప్తున్నాడు. దాని తంత్రములను. అయ్యా ఎంత బాగా చెప్పారు. ఆ ఏదోని తోటలో అసలు ఆ చెట్టే వేయకపోతే ఎంత బాగుండేదయ్యా. చెట్టే వేయకపోతే ఆ ఆదాము అవ్వ దగ్గరికి ఆ సాతాను వచ్చేదా? అవ్వను పండు తినమనేదా? వాళ్ళిద్దరూ పాపంలో పడిపోయే వాళ్ళ? ఇదంతా దేవునికి తెలియదు అని చాలా బాగా మంచి మంచి ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా మంది సంఘంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మనుషులకు పుట్టటమే స్వతంత్రాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం. ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వు తెలుసుకోవాలి. ఆప్షన్ నీ చేతుల్లో ఉంది. హిట్లర్ లాగా, లేదా కొంతమంది ఉన్నారులేండి దేశ నాయకులు, వాళ్ళలాగా నువ్వు ఇదే చెయ్యాలి, ఇలాగనే ఉండాలి అని కొంతమంది రాజుల్లాగా నియమం పెట్టాల. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు తెలుసుకో, నిజమేదో తెలుసుకో, ఆ నిజమైన దాంట్లో నువ్వు నిలిచి ఉండాలి. లేదా పరీక్షించి తెలుసుకో, ఏది నిజమైన సంఘం, ఏది దేవుడు కట్టిన సంఘం, ఏది బైబిల్లో ఉన్న సంఘం ఏంటి అని తెలుసుకునే బాధ్యత ఉండి కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇంకొక విషయం చెప్తాను. దేవుడు నిన్ను పరీక్షించాలని కోరుకున్నాడు. ఒక పరీక్ష పాస్ అయితేనే మరొక తరగతిలోకి నువ్వు వెళ్తావు. దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే
ఆ ఎదురుగా ఉన్న ఆ చెట్టుని, ఆ చెట్టు ఫలాలు తినకూడదు అనే ఒక దృఢమైన నిశ్చయం నీ మనస్సులోకి రావాలని నీ ఎదురుగానే పాపాన్ని పెట్టాడు. లేదా ఆ మంచి చెడులను తెలియచేసే చెట్టు వృక్ష ఫలాన్ని అక్కడ పెట్టాడు. నీకు తెలుసు లోకంలో పాపం ఉందని తెలుసు, ఇదిగో నీకు తెలుసు ఇక్కడ చెట్టు ఉందని తెలుసు, కాబట్టి నువ్వు తినకూడదు నాయన, తింటే పాడైపోతావు. అలా కరెంట్ ఉంది నాయన, పట్టుకుంటే చస్తావు అని తెలిసి పట్టుకునేవాడు ఉన్నాడా? పట్టుకునే వాళ్ళు ఉంటే బాగుండేది. కానీ దీనికాడ చాలా జాగ్రత్త పడతారు. మరి దానికాడ వాడాలి కదా. అందుకే నువ్వు చెబుతున్నాడు దేవుడు, నీకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, నువ్వు తెలుసుకో. స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యాలని కాదు. అందుకే చెట్టు ఎందుకు వేసాడంటే నీకు స్వతంత్రం ఇచ్చాడు, నువ్వు తెలుసుకొని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకుంటావని నీకు అవకాశం ఇచ్చాడు. కానీ అవ్వాదాములు ఏం చేశారో తెలుసా? చక్కగా చెట్టు పళ్ళాలు తినేశారు. అందుకే పరీక్షించాలని కోరుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుని పరీక్షించాలని. పరీక్షించి పాస్ అయితే నీకు సర్టిఫికెట్ వస్తుంది, పరీక్షించి పాస్ అయితే నీకు ఉద్యోగం వస్తుంది, పరీక్షించి నువ్వు పాస్ అయితే పరలోకం వస్తుంది. అంతేగాని నేను డైరెక్ట్గా డాక్టర్ని చేస్తే నువ్వు ఎలా గొయ్యాలో, చేయం చదవకుండా డాక్టర్ అయిపోయావు అనుకోండి, ఎలా ఆపరేషన్ చేయాలో, ఎలా గొయ్యాలో, ఏ ట్యాబ్లెట్ వేయాలో నీకు తెలియదు. చదువుకున్న వాళ్ళే చంపేస్తున్నారు. ఇంకా నువ్వు చదవకుండా పాస్ అయినవు అనుకో, రోజు శవాలనే చూడొచ్చు. కాబట్టి పరీక్ష ఉంది, దేవుడు పరీక్ష పెట్టాడు, అందుకే చెట్టు పెట్టాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడటానికి అవకాశమే లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ మొదటి 6 666 616 ఆ మొదటి 6 యొక్క రహస్యం ఈరోజు మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఓకే, రైట్. దేవుని యొక్క సంకల్పములో మొదటి 6 గురించి మీకు తెలియజేస్తాను ఇప్పుడు. దేవుని యొక్క సంకల్పములో మనము ఎప్పటి నుండి ఉన్నామో తెలుసా? మనం కావాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఇక్కడ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ తీయండి, 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అంటే ఎప్పుడు ముందుగా, ఎంత ముందుగా? ఇది ఆలోచించాలి. ఎంత ముందుగా మనం కావాలన్నది, ఎంత ముందుగా నువ్వు కావాలని ఎంత ముందుగా కోరుకున్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వే కావాలని ఎంత ముందుగా దేవుడు కోరుకున్నాడు? క్రైస్తవురాలా, ప్రతివారు తెలుసుకోండి. దేవుని పిల్లలైన మీరు, నువ్వు కావాలని దేవుడు ఎంత ముందుగా కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ముందే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎంత ముందుగా? ఒకసారి అది చదువుదాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నా. తన కోసం మనం పుట్టామంట. నా కోసం నేను బతకడానికి కాదు, ఉద్యోగం చేయడానికి. గోల్ ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేయాలా? నీ గోల్ ఏంటి? ఐఏఎస్. నీ గోల్ ఏంటి? డాక్టర్. నువ్వు ఇంజనీర్.
నువ్వు అమెరికా జాబ్, నువ్వు సాఫ్ట్వేర్. నీ గోల్ సంపాదించుకోవడానికి పుట్టావు అనుకుంటున్నావా? అండి, బైబిల్ ఎప్పుడైనా అర్థమైందా? అసలు ఎవరికి అర్థం. అందుకే నీ గోల్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు. నీ లోకానికి వచ్చి నీ గోల్ ఏంటో అనేది సాతాను నీ భ్రమపరిచేసింది. నీకు గోల్ ఉండాలి నానా, నువ్వు ఆ గోల్ ఈ లోకంలో ఉండాలా? పరలోకం గురించి ఆలోచించకు. ఆ పరలోకం ఉన్నదో లేదో నీకు కనపడదు, దాని గురించి ఆలోచించకు. నీకు ఈ లోకంలో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటంటే ఈ లోకంలో సంపాదించుకోవటానికి, తినటానికి, సుఖించటానికి, ఉండటానికి నువ్వు ఈ లోకంలో గోల్ ఒకటి సంపాదించుకోవాలి. ప్రతి మనిషి అదే సాతానుగాడు ఏ మాట చెప్పాడో అదే ఫాలో అవుతున్నాడు. కానీ దేవునికి ఒక గోల్ ఉంది. ఆ గోలు ప్రకారం నువ్వు జీవించాలని ఆయన నిర్ణయించుకున్నాడు అన్న సంగతి నీకెప్పుడు అర్థమైందో ఒక్కసారి ఆలోచించు. అందుకే ఏమంటున్నాడు, తనకు కుమారులుగా స్వీకరించుటకై తన కోసము మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం నువ్వు కావాలని కోరుకున్నా. ఆఫ్టర్ నీకు 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నది ఎప్పుడో తెలుసా? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు. అర్థమైందా? 30-40 సంవత్సరాలు ఉద్యోగం, 50 సంవత్సరాలు అండి రిటైర్మెంట్ ఇచ్చేసి నేను ఇంటికి ఎలగొట్టే ఈ ఉద్యోగం కోసం పడిగాపులు, ఢిల్లీలో పడిగాపులు కాసి శ్రేయంబగళ్ళు చదివి పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆ ఉద్యోగం కొరకు, ఆ ఎగ్జామ్లో పాస్ అవటం కోసం. అవునండి, నిజం. అసలు నువ్వు పుట్టింది ఎవరి కోసమో నీకు తెలియలేదు. అసలు దేవుడు నీ కొరకు దేవుడు నిర్ణయించుకున్నాడన్న సంగతి కూడా తెలియదు. అండ్ జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని కోసం నువ్వేం చేయాలి? నీ మీద ఎంత ప్రేమో తెలుసా? తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని. ఎదుట పాపంలో పడిపోవాలని ఆయన అనుకోలేదు. ఎప్పుడు? నువ్వు అసలు సృష్టి లేనప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సృష్టిలో ఏమేమి ఉన్నాయి? సముద్రాలు, మైదానాలు, కొండలు, పర్వతాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ సృష్టి యావత్తు లేనప్పుడు, వీటిని కలగజేయనప్పుడు దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. నువ్వు తన ఎదుట భూమి మీద పరిశుద్ధుడిగా, నిర్దోషిగా తన ఎదుట ఉండాలని. కొన్ని కోట్ల సంవత్సరాలు నిర్ణయించుకుని ఆయన ఎదురు చూసి నిన్ను కలగజేస్తే అది నువ్వు మర్చిపోయావు. సాతానులాగా మారిపోయావు. సాతాను ఆలోచనలకి వెళ్ళిపోయావు నువ్వు. అర్థమైందా? అందుకే ఇవన్నీ నీకు ఇవ్వాలని, ఈ సృష్టి యావత్తును నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఒక్క ఆది కాండానికి వెళ్దాం రండి. ఆది కాండము 1వ అధ్యాయం. ఆది కాండం తీయాలి. 1వ అధ్యాయము. ఆది కాండము 1వ అధ్యాయము. ఏ వచనం తీసినా పర్వాలేదు, ఎందుకంటే 5వ వచనం చదువుతారా, 8వ వచనం చదువుతారా, ఏ వచనం అయినా ఒక వచనం చదవండి. 13వ వచనం చదువుతారా, ఏదైనా ఒక వచనం చదవండి. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఇక 2వ దినమాయను. మొదటి 5వ వచనంలో చీకటి దేవుడు వెలుగునకును పగలకును చీకటని, రాత్రని చీకటికి రాత్రని పేరు పెట్టను. అస్తమయం ఉదయమును కలగగా 1 దినమాయను. ఇక్కడ కూడా 1 దినమాయను, 2వ దినమాయను, ఇక్కడ 3వ దినమాయను. ఎక్కడ 13వ వచనం చూడండి, అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దినాలు ఎప్పుడు? ఏ దినాలు? బైబిల్ చదవరు. 1 దినం గడవాలంటే 24 గంటలు గడవాలి.
భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు అవుద్ది. ఇది ఎవరు చెప్పినా ఎవరు చదివినా అర్థమైంది, చదువుకున్న ప్రతివాడికి అర్థమైంది. ఒక రోజు గడవాలంటే 24 గంటలు గడవాలరా నాయనా. 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు. భూమి సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరిగితేనేమో 24 గంటలు, భూమి సూర్యుని చుట్టూ తిరిగితేనేమో 365 రోజులు. అప్పటికి సంవత్సరం. అవునా కదా? అప్పటికి సూర్యచంద్ర నక్షత్రాలు కలగలేదు కదా. మరి ఏ దినాలు, ఏ దినాలను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించు. ఏ దినాలండి? ఏ దినాలయ్యి? 24 గంటలా? అప్పటికి సూర్యుడు కలిగాడా? చూడండి ఒకసారి. 14వ వచనంలో సూర్యుడు కలిగితే అంతకుముందు దినం ఏ దినం? చదవండి ఒకసారి నాన్న. దేవుడు పగటని రాత్రిని వేరుపరచగా 14వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా తీయండి. దేవుడు పగలను రాత్రిని వేరుపరచునట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగాక అనియు అవి సూచనలను, కాలమును, దినము, సంవత్సరమును సూచించుటకై చేయును. అవి ఏంటో తెలుసా? సూర్యుడు, చంద్రుడు. సూర్యుని చుట్టూ భూమి తిరిగితే 24 గంటలైంది. అవునా? భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలైంది. సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులైంది. అర్థమైంది కదా మనకి? ఒక సంవత్సరం ఎట్టయింది అని అంటే మనకు అర్థమైంది. అయ్యా సూర్యుని చుట్టూ తిరిగిందయ్యా భూమి, 365 రోజులు అయింది అని నీకు అర్థమైంది. అదే 24 గంటలు అయిందంటే భూమి తన చుట్టూ తాను తిరిగిందయ్యా 24 గంటలు అయిందా అని చెప్తావు. కాబట్టి అప్పుడు నువ్వు లెక్కేయచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను అని రాస్తుంది బైబిల్లో. అప్పటికి భూమి సూర్యుడు కలగలేదండి, కలగలేదు. సూర్యుడే కలగలేదు. మరి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుద్ది? భూమి తన చుట్టూ తానే ఎక్కడ తిరుగుద్ది? మరి ఎందుకన్నాడు అని అంటే దేవుడు వాటిని విశ్వదినాలు అని చెప్పబడ్డాయి. దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? విశ్వదినాలు. అవి విశ్వదినాలు అంటే కూడా చాలా మందికి ఏమీ తెలియదు. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగాలి, భూమి సూర్యుని చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరగాలి, నవగ్రహాలు ఇంకొక గ్రహం చుట్టూ తిరగాలి, ఇవన్నీ ఒక పాలపుంత నక్షత్రాలుగా తిరగాలి, అవన్నీ ఒక గెలాక్సీగా ఏర్పడాలి, అవన్నీ ఇంకో గెలాక్సీ చుట్టూ తిరగాలి. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలుగుద్దండి. విశ్వం. అందుకే ఏమంటాడు యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడో చూడండి. విశ్వచక్రం అంటాడు అక్కడ. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, బైబిల్ అందరు తీయాలి. 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన శరీర వనరులకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రం అంటున్నాడు. ఇది ప్రకృతి చక్రం. విశ్వం మొత్తం తిరుగుతుంది, నీకు కనపడటం లేదు. గెలాక్సీ ఇంకో గెలాక్సీ చుట్టూ, ఆ గెలాక్సీ ఇంకో గెలాక్సీ చుట్టూ, ఆ గెలాక్సీ మరొక గెలాక్సీ చుట్టూ, అలా తిరుగుతూ విశ్వం మొత్తం తిరుగుతుందంట. విశ్వం మొత్తం తిరుగుతుందంట. వీటినే దేవుడు విశ్వదినాలు అన్నాడు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలియదు. ఒక దినం అంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలియదు. అది విశ్వదినం. జనానికి అర్థం కాదు. మనకు భూమి తన చుట్టూ తాను తిరిగేసరికి ఒక్క దినం. ఇదే చెప్తాడు ఎవడైనా. దేవుడు రాయించింది విశ్వదినాలు. 6 దినాలు. 6 దినాలు అంటే విశ్వదినాలు నాయన. చక్రం మొత్తం తిరుగుతుంది. అది చక్రమాల తిరుగుతుందట. ప్రకృతి చక్రం. ప్రకృతి అంటే సృష్టి యావత్తు తిరుగుతుంది.
అవి విశ్వదినాలు అని బైబిల్ చెప్తుంటే 24 గంటలు అని పిచ్చి జనం అని నమ్ముతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అవి విశ్వదినాలు. 6 దినాలు దేవుని 6 అంటే 666లో మొదటి 6 దేవుని కష్టం. అది తెలియజేస్తుంది. ఆ మొదటి 6లో ఎన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు సృష్టిని తయారు చేశాడో 6 దేవుని కష్టం. 6 దేవుని కష్టం అండి. దేవుని కష్టం, అది అర్థం కావట్లేదు. దేవుని కష్టం, దేవుని కష్టం, అవును దేవుని కష్టం. దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఏం చేశాడో చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీలోకి రాసిన పత్రిక, హెబ్రీలోకి రాసిన మొదటి 6ను మనం పరిశీలిస్తున్నాం. జాగ్రత్త. హెబ్రీలోకి రాసిన పత్రిక మొదటి 6ను గురించి మనం పరిశోధిస్తున్నాం. 4వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలోకి రాసిన పత్రిక దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని రాస్తుంది. ఏంటంట? 7వ దినములోగా, అంటే 6 దినాల్లో దేవుని కష్టం కనపడుతుందంట. 6 దినాలు దేవుని కష్టం. 6 దినాల దేవుని కష్టం అర్థం కాలే ఎవరికి? దేవుని కష్టం ఏంటో తెలియట్లేదు. ఏంటా కష్టం? 6 దినాల దేవుని కష్టం ఏంటి అని అంటే, అయ్యా 6వ దినమున నువ్వు పుడుతున్నావు కదా ఆదాము ద్వారా వచ్చే మనందరికీ ఈ భూమి మీద ఏ శరీరాన్ని అయితే ఉంటుందో ఆ శరీరానికి నాలుక ఉంటుంది. ఆ నాలుకకు ఎన్ని రుచులు ఉన్నాయో చూపించాలి. తండ్రి ప్రేమ అది. తండ్రి యొక్క ప్రేమ ఏంటో తెలుసా? ఎన్ని రుచులు నీకు నీకు నాలుక అనేది నీకు ఇవ్వకముందే ఈ భూమి మీద రుచులు పెట్టాడు దేవుడు. ఎంత ప్రేమో తెలుసా? నా కొడుకు వస్తాడు, ఊరు నుండి వస్తున్నాడు, వాడికి ఇష్టమైనవి నేను వండి సిద్ధపరచాలి అని తల్లి ఇష్టపడతా ఉన్నది. ఎక్కడో ఊరికి వెళ్ళాడు, వాడు చాలా దూరం వెళ్ళాడు, వాడు ఏం తిన్నాడో అక్కడ ఏం తినలేదో, ఇదిగో ఈయనకు వచ్చేసరికి తల్లి అంటుంది, ఆడికి ఏదైతే ఇష్టమో అది నేను సిద్ధపరిచినట్లయితే వాడు కడుపు నిండా చక్కగా తింటాడు కదా అని మొత్తం వాడు రాకముందే సిద్ధపరిచింది. చేస్తారా లేదా అంటే చేస్తారు. కొంతమంది మూర్ఖులు ఇచ్చి చెప్పలేం, కానీ నిజంగా తన పిల్లల్ని ప్రేమించే తల్లి అలాగనే ముందుగానే సిద్ధపరిచింది. స్కూల్ నుండి రాగానే ఇదిగో స్నానం చేయి, ఇదిగో ఎలాగో స్నాక్స్ తిను అని ముందే ఏర్పాటు చేస్తాంత పిల్లలకి తల్లి. ముందుగానే పిల్లలు లేవకముందే ముందుగా తల్లి లేచి స్కూల్కి వెళ్ళే ముందు ఆహారం సిద్ధపరుస్తుంది, బాక్స్ కట్టేస్తుంది. ఏంటిది? ప్రేమ అండి, తల్లి ప్రేమ. మరి తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీ నాలుకను సృష్టించక ముందే ఎన్ని రుచులున్నాయో ఎన్ని తయారు చేశాడట దేవుడు. ఎన్ని రుచులండి? ఎన్నో రుచులు. ప్రకృతిలో ఎన్నో రుచులు. అవునా? మేక మాంసం వేరు, కోడి మాంసం వేరు, ఎద్దు మాంసం వేరు, పంది మాంసం వేరు, అవునే జింక మాంసం వేరు, రకరకాల జంతువులు ఉన్నాయండి. వాళ్ళ మాంసం వేరుగా ఉంటుంది. ప్రతిదానికి ఆయా రుచులండి. చాలా రుచులు ఉన్నాయి. నాలుక తయారు చేయకముందే, మనిషి యొక్క తన కుమారుని నాలుక నుండి ఇంకా నిర్మించక ముందే ప్రపంచంలో సృష్టిలో ఎన్నో రుచులను దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు. కనిగుడ్డులో ఉన్న నల్లపు పొర ఉన్నది, మీరు చూసారు వెళ్ళొద్దు, నల్ల పొర. ఆ నల్ల పొరను సృష్టించక ముందే ఎన్నో రంగులు చూడాలని దేవుడు ఈ లోకంలో నీకు ప్రకృతిలో పెట్టాడు. దాన్ని సృష్టించక ముందే
ఎన్నో రంగులను చూస్తున్నావు నువ్వు, ఎన్నో రంగులు, ఎన్నో రకాల పువ్వులు, ఆ పూల రంగులు, ఎన్నో రకాల పక్షులు, ఆ పక్షుల రంగులు. ప్రపంచంలో నీవు కనిగ్రుడ్డు, నీ కన్నులను సృష్టించక ముందు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? ఇవన్నీ చెయ్యాలంటే ఒక రోజులో అయిపోయాయి కాదు. అందుకే అవి విశ్వదినాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టినాయో. అంతేనా? నీ ముక్కు తయారు చేయకముందు ఎన్ని రకాల వాసనలు ఏర్పాటు చేశాడో తెలుసా దేవుడు? ఎన్ని రకాల వాసనలు. మల్లెపువ్వు ఒక వాసన, సన్నజాజులు ఒక రకమైన వాసన, గులాబీ ఒక రకమైన వాసన, సంపంగి ఒక రకమైన వాసన, చామంతి ఒక రకమైన వాసన. ఎన్ని రకాల వాసనలు కలగజేశాడు. ముందుగా నీ ముక్కు ఇంకా అప్పటికి తయారు కాలేదు. ముక్కు ఇంకా నిన్ను సృజించాలి. నీ శరీరమే లేదు అప్పటికే. ప్రకృతి ముందా నువ్వు ముందా అంటే ప్రకృతే ముందు నువ్వు తయారు చేసి నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు ప్రకృతినే ముందు తయారు చేసి ఇచ్చాడు. ఆ సంగతి నీకు అర్థం కావటంలే. దేవుడు నీ చెవులను సృజించక ముందే ఎన్నో రకాల ధ్వనులను దేవుడు నీకు ఏర్పాటు చేసి వినిపించడానికి, చక్కటి ధ్వనులను నీ వినటానికి నీ చెవులు సృజించక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? ఎన్నో రకాల. అందుకే ఎన్ని రకాలుగా దేవుడు ఏర్పాటు చేశాడంటే కారణం ఎందుకో తెలుసు? నిన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుని కష్టం విశ్వదినాలు అంటే దేవుని కష్టం ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో నీ కోసం ఆయన తయారు చేయటానికి. అన్నీ అనుభవించి దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చేసావు. అన్నీ అనుభవించి దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చేసావు. అన్ని రుచులు చూస్తున్నావు కానీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చేసావు. అన్ని తింటున్నావు, అన్ని త్రాగుతున్నావు, కానీ ఎవరిచ్చారో, ఎవరి వలన కలిగిందో ఆ సంగతి మర్చిపోయావు. అందుకే ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఏమన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండము 2వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని కష్టం మొదటి 6 అంటే 6 దినాలలో నువ్వు సృష్టింపబడతావని ఆయన కష్టం కనపడతలేదు నీకు. అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుడు తాను చేసిన తన పని అంతటిలో పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని నుండి 7వ దినమున విశ్రమించాడు. అది నీ కోసం 7 దినాలు కష్టం అండి. 6 దినాల కష్టం 7వ దినమున విశ్రమించాడు. 6వ దినమున నీ కోసం 6వ దినమున నువ్వు సృష్టింపబడ్డావు. ఆదాము సృష్టింపబడ్డాడు. 6వ దినమున ఆదాము సృష్టింపబడ్డాడు. 6వ దినము లోప ఏంటో ఏమేమి కావాలో అవన్నీ కూడా దేవుడు తన కుమారునికి ఇవ్వాలని కోరుకున్నాడు. ఆదాము ఒక్కడేనా? ఆదాములో మనందరం లేవా? ఈ రోజు వరకు మనం లేవా? ఆదాము నుండి వచ్చిన వారం కాదా? నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఈ భూమి ఎవరిది? ఈ భూమి నుండి మంచి మంచి ఫలాహారాలు తింటున్నావు, నువ్వు చక్కటి పండ్లు తింటున్నావు. ఆ పండ్లన్నీ ఎవరిచ్చారు? ఎవరి కోసము? ఆయన కోసమా? ఋతువులు ఆయన కోసమా? కాలాలు ఆయన కోసమా? వర్షాలు ఆయన కోసమా? ఎండ ఆయన కోసమా? చలికాలం ఆయన కోసమా? ఏమండి ఆయన కోసమండి ఇవన్నీ. ఎందుకు ఈ కష్టం? మర్చిపోయారు. 6 అని చెప్తున్నాడు చూడండి. 7వ దినము లోపులోనే 7వ దినమున విశ్రమించాడు. పని అంతటిని 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడట. ఆ మొదటి 6 దేవునిది. ఆ మొదటి 6లో దేవుని కష్టం. దేవుడు నీ కోసం, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కోసం దేవుడు కష్టపడ్డాడు. ప్రతి వారు ఆయన పిల్లలు, ఆయన నుండి వచ్చిన వారు.
అలాంటి ఆయన బిడ్డల కోసం తండ్రి తపన, ఆ తండ్రి యొక్క ప్రేమ. కానీ తండ్రి దేవుణ్ణి మర్చిపోయి ఒకడంటాడు, తినుము, సుఖించుము, త్రాగుము, ఆ ప్రాణమా తరతరములకు సరిపడా ఆస్తి సంపాదించుకున్నాము, హాయిగా తిని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో అంటాడు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ఇచ్చిన దేవుడిని మర్చిపోయి కృతజ్ఞత లేని భావం వచ్చేసింది మనిషికి. ఎంత కష్టమమ్మా, ఒక మనిషి కోసం ఇంత కష్టమా? ఎస్, ఎందుకంటే ఆ మనిషి కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు కావాలని కోరుకున్నాడు కనుక, నువ్వు కావాలని ఆయన కోరుకున్నాడు కనుక, అందుకే ఈ ప్రకృతినంతా నువ్వు రాకముందే అన్ని సృష్టించాడు. ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో నువ్వంటే దేవునికి. మనం చాలాసార్లు చదువుకున్నామండి. ఏమంటాడు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాను, 1:4 చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏంటో తెలుసా? గర్భములో నేను నిన్ను నీకు రూపము రాకమునిపే నిన్ను ఎరిగి తిని. నువ్వు నాకు చాలా ఇష్టం. గర్భము నుండి నువ్వు బయలు పడకమునిపే నిన్ను ప్రతిష్ఠించి, ఎప్పుడో ప్రతిష్ఠించుకున్నాడట. ఆ గర్భంలో రాకముందు కాదు, ఎప్పుడో. నువ్వు కావాలని ఇష్టపడ్డాడు. ఈ రోజు నువ్వు మారి చర్చికి వస్తున్నావు, ఈ రోజు నువ్వు మారి బైబిల్ పట్టుకున్నావు, ఈ రోజు నువ్వు దేవుని తెలుసుకున్నావు. కానీ నిన్ను కోరుకున్నది ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తన పిల్లలు నువ్వు కావాలని కోరుకున్నాడు. నీ కొరకు ఇవన్నీ సృజించాడు దేవుడు. తింటున్నావా? అన్ని పండ్లు. ఈ కాలం వచ్చింది, ఎండాకాలం కదండి, చక్కగా మ్యాంగోస్ వచ్చినాయి. అవండి, మామిడికాయలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? 1000 రకాల మామిడికాయలు ఉన్నాయి అట. తెలుసో లేదు జనానికి, అది కూడా తెలియదు. ఆ 4-5 రకాలు చెప్తారు. ఆ బంగినపల్లి, తాతాపూరి, అది ఇది, చిన్న రసాలు, పెద్ద రసాలు, నాటుకాయలు, అవి ఇవి చెప్తారు. 1000 రకాల మామిడికాయలు ఉన్నాయట. నీకోసమే నాయన, తిను. ఎన్నో రకాలండి సృష్టిలో. అవన్నీ ఎవరి కోసం? ఎందుకోసం? నీ కోసం. ఎవరి కష్టం? దేవుని కష్టం. ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో. 6 ఎవరిది? దేవునిది. మొదటి 6 ఏది? దేవుని కష్టాన్ని తెలియజేస్తుంది. ఆ మొదటి 6 ఎవరి కోసం అంటే నీ కోసం. ఎవరి కష్టం? దేవుని కష్టం. ఎన్ని రోజులు కష్టం? 6 రోజులు. 6 ఎవరిది? దేవునిది. మర్చిపోయావు. సాతాను ముద్ర అంటున్నావు. ఏమండి, ఎలాగందట? సాతాను ముద్ర. ఏమన్నట్టు చూడండి ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదికాండము 2:వ తీసారా? ఆదికాండము 2:వ 2వ మళ్ళొక్కసారి చదువుదాం మాట. దేవుడు తాను చేసిన తన పని కష్టం, మొదటి 6 దినాల కష్టం. ఈ కష్టం ఎవరిది? దేవునిది. పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎవరి కోసము? నీ పని కాదు అది. నీకోసం కదా గాలి, నీకోసం కదా ప్రకృతి, నీకోసం కదా చెట్టు, నీకోసం కదా సూర్యుడు, నీకోసం కదా చంద్రుడు, నీకోసం కదా నక్షత్రాలు, నీకోసం కదా సముద్రం, నీకోసం కదా మత్స్యములు, నీకోసం కదా జంతువులు. ఎవరి కోసం అండి? దేవుడి కోసం. ఇవన్నీ నీకోసం సృజించి తన కోసం అనుకుంటున్నాడు. చూసారా? తల్లి కూడా అట్టే అనుకుంటుంది కదండి. ఇది నా పని. ఏం పని? బిడ్డలు కొండి పెట్టే పని నా పని. ఎందుకంటే నా పిల్లలు వాళ్ళు తింటే నాకు చాలా సంతోషం. ఇది తల్లి కోరుకుంటుంది. అలాగనే తండ్రి అయిన దేవుడు నీ కోసం అవన్నీ సృజించి తన పని అంటున్నాడు. చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం అన్నమాట. 7వ దినములోగా సంపూర్తి చేసి
తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. తన పని అనుకుంటున్నాడు దేవుడు. ఆ పని నీ కోసం చేసి ఆయన పని అనుకుంటున్నాడు. ఆయన కష్టపడితే ఆ కష్టం ఆయనది, తినేది నువ్వు. ఎవరిదా ఆరు? సాతాందా? వాడేమన్నా తయారు చేశాడా? సాతాను ముద్ర అంటున్నావు నువ్వు. సాతాను ముద్ర అంటున్నావు. అసలు వాడు తయారు చేశాడు సృష్టిని. నోటి మాటతో తయారు చేశాడండి ఆ సాతాను గాడిని, దేవదూతల్ని. మరి మనిషిని తన చేతులతో నిర్మించుకున్నాడు. సృష్టి యావత్తును మాటతోటే సృజించాడు. ఎవరి కోసం? తన పిల్లల కోసం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొన్ని కోట్ల సంవత్సరాలు, విశ్వదినాల బడి. అది అర్థం కాలేదు ఎవరికి. దేవుని ఆరు, సాతాను ఆరు అనుకుంటున్నారు. రైట్. ఇంకా చూద్దామండి రోమీలకు రాసిన పత్రిక. ఆయన ఏంటో ప్రకృతి చెప్తుంది, మీకు అర్థం కాలేదు కానీ చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యము ఏదో వారి మధ్య విశదమై ఉన్నది. నీ ముందే కనపడతా. నేనెవరినో, నా వ్యక్తిత్వం ఏంటో, నా పంచువాలిటీ ఏంటో నీకు కనపడేటట్టు ప్రకృతిలో పెట్టాను నాన్న. చూడు, పరలోకంలో తండ్రి ఏమంటున్నాడు చూడండి. ప్రకృతిని చూస్తే నీ తండ్రి పంచువాలిటీ ఏంటో నీకు తెలిసింది. అర్థమైందా? ప్రకృతిని చూస్తే తండ్రి ఎవరు సృజించారో నీకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నాడు, జాగ్రత్తగా చదవండి నా మాట. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ప్రకృతి చూస్తే దేవుని కష్టం ఏంటో నీకు అర్థమైంది. ప్రపంచములు ఆయన వాక్యము చేత నిర్మాణమైన. ఎక్కడుంది ఈ మాట? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అండి. మీకు ఒక మాట పరిచయం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదివిదా? 3వ వచనం చదివారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణములైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనపడను. దేవుని వాక్యం వల్ల నిర్మాణం, దేవుని మాట వల్ల నిర్మాణం. ప్రపంచాలు ఏంటండి? ఒక్కటేగా మనకు ప్రపంచం. మనకు తెలియని ప్రపంచం ఒక్కటే ఉంది, తెలిసిన ప్రపంచం ఒకటే ఉంది. ఏంటో తెలుసా? నరులు ఉండే ప్రపంచం, మానవ ప్రపంచం. నీకు ఇదే తెలుసు. జంతు ప్రపంచం ఉంది, వృక్ష ప్రపంచం ఉంది, మత్స్య ప్రపంచం ఉంది, పక్షు ప్రపంచం ఉంది. ఎన్నో రకాల ప్రపంచాలు ఉన్నాయి. నీకు ఒక్కటే తెలుసు. ఆ పక్షుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అదొక ప్రపంచం. చెట్లలో వృక్షాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అదొక ప్రపంచం. అందుకే వృక్ష ప్రపంచం. మత్స్య ప్రపంచం, చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అదొక ప్రపంచం. జంతు ప్రపంచం, ఎన్ని జంతువులు ఉన్నాయో నువ్వు లెక్కే నువ్వు చేయలేవు. ఇన్ని రకాలు ఎవరి కోసం? నీ కోసం కదా. ప్రకృతిని చూస్తే దాన్ని విషదపరిచేటట్టు తెలుసుకుని ఇకనైనా నా ప్రేమ ఎట్టిదో తెలుసుకో. ఈ 6 దినాలు, మొదటి 6 నాది, నా దాన్ని సాతానుగాడు కబ్జా చేశాడు. నారు నేను సృజించాను. ఈ 6 దినాల కష్టం నీ కోసం వాడు కబ్జా చేసి నా ముద్ర అంటున్నాడు. ఈ 6 నాది నాయన, నా కష్టం నువ్వు తెలుసుకుంటావని ప్రకృతిలో పెట్టాను. బైబిల్లో చదివి నేర్చుకో, తెలుసుకో ఈ కష్టం ఎవరిదో. ఏమంటున్నాడు చదవండి అన్న. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనం.
నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. దొరికిందా? 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి ఏ దినాలు ఎన్ని దినాల్లో? 6. ఎవరిది? 606, 666, 616, 616, 6 మొదటి 6. ఎవరి కష్టం? ఆ మొదటి కష్టం ఎవరిది? 6 దినాలు. 6 దినాలు ఎవరి కష్టం? అనుభవిస్తున్నావు నువ్వు తిని. దేవుణ్ణి ఎప్పుడైనా తెలుసుకున్నావా? అందుకే ఏమంటున్నాడు? చక్కగా చదవండి అన్నమాట. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించాడట. 6 దినాల్లో ఏమేమి సృజించాడు? ఆకాశములో ఉన్న నక్షత్రాలు చూడు, ఎన్ని రకాలు ఉన్నాయి నీకు తెలుసో లేదో. రత్నాలు అంటారండి, రత్నాలు అంటారు. అది నెక్స్ట్ పాఠంలో చెప్తాను. ఆకాశ నక్షత్రాలను చూడు నాయన, ఎన్ని ఉన్నాయో లెక్కేస్తావా? అవన్నీ ఎవరి కోసం? నీ కోసం పనిచేస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలు నీ కోసం పనిచేస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి నీ కోసం పనిచేస్తున్నాయి. నీవేమో పగలట ఈరోజు ఎట్ట గడిచిద్దని నువ్వు ఆలోచిస్తే, ఆ పగలేమో ఆ దినమేమో నీ గురించి ఆలోచిస్తుంది. అది కూడా చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి మాట 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు, రేపటి దినము నీ గురించి ఆలోచిస్తుంది. అది నువ్వు మర్చిపోయావు. దొరికిందా? మత్తయి సువార్త 6వ అధ్యాయం. రేపటిని గూర్చి చింతపడకూడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. దాని సంగతులు ఉన్నాయి. దేవుడు నీకేం ఏర్పాటు చేయాలని చెప్పాడో అవి తయారు చేయాలి. ఆ దినం దాని సంగతులు దానికి తెలుసు. దానికి ఇచ్చిన దేవుని ఆజ్ఞ అది పాటిస్తుంది. నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు. ఈ కష్టం ఎవరి కోసం? నీ కోసం. నీ కోసమే నాయన. ఆ 6 నాది, ఆ కష్టం నాది, ఆ పని నాది. నీకేం అర్థమైంది? సాతాను ముద్ర అని అర్థమైంది. లేదు 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 సాతాను ముద్రే అంటండి ఒక. అవును, వాడు కబ్జా చేసేసాడు. తన పిల్లల్ని తన వశం చేసుకున్నాడు. దేవుని పిల్లల్ని తన వశం చేసుకున్నాడు. అందుకే అది మృగము యొక్క సంఖ్య అని చెప్తున్నాడు. మళ్ళా అంటాడు అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. అర్థమైందా? మొదట ఎవరిది ఆ కష్టం? ఎవరిది? దేవునిది. ఇంకా చదువుతారా? ఇంకా చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండము 31వ అధ్యాయం 17వ వచనం. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని నా కష్టం ఆపేసి విశ్రమించడానికి చెప్పింది. అది మోషే వెళ్ళు, ఇశ్రాయేలీయులకు తెలియజేయి, నా కష్టం అది. నువ్వు సీనాయి పర్వతం ఎక్కావు రాతి పలకల కోసం. కింద వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పెద్ద డ్యాన్సులు వేస్తున్నారు. బంగారపు దూడను ఒక తయారు చేసుకుని కింద ఏం చేస్తున్నారు? మా బంగారపు దూడను ఒకటిని తయారు చేసుకుని డ్యాన్సులు వేస్తున్నారు. నా కష్టాన్ని అనుభవిస్తున్నారు, నన్ను తెలుసుకోవటం లేదు. నా పని, నా కష్టమయ్యా నీకోసమే. నిన్ను ప్రేమించి నీకోసం నేను కష్టపడి నీకోసం ఈ సృష్టి యావత్తును సృజించి ఎన్నో రకాలు నీకోసం ఇచ్చి నిర్మిస్తే
నువ్వేం చేస్తున్నావు? 6 సాతానుగాడి ముద్ర, 6 సాతానుగాడి ముద్ర అని చెప్తున్నావు. దేవుని కోడ్ 6 దేవునిది. మొదటి 6 దేవుని కష్టం, రెండో 6 నువ్వు, మూడో 6 దేవుని కాలం. అది నీకు అర్థం కావట్లా. మొదటి 6 దేవుని కష్టం, రెండో 6 నువ్వే, మూడో 6 దేవుని కాలం. చెప్పుకుంటూ పోదాం సబ్జెక్టులు, విషదంగా విభజించి చెప్పటం జరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆయన పని మాని ఏమంటున్నాడు? పని మాని విశ్రమించెను. నిర్గమకాండం 31 అధ్యాయం 17 వచ్చు. ఆ పని ఆయన కష్టం కనపట్లే నీకు? ఎన్ని దినాల్లో? 6 దినాలు. మళ్ళీ చదువుతారా? 6 దినములు, 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 6 ఎవరిది? మొదటి 6 ఎవరిది? దేవునిది. సాతాను ముద్ర అయిపోయింది. దేవుని తెలుసుకోవట్లేదు, అందుకే సాతాను ముద్ర అయిపోయింది అని అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మొదటి 6 దేవునిది. 6 దేవునిది. ఆ కష్టం దేవునిది. ఆ కష్టమంతా నీ కోసం, నిన్ను నిర్మించటం కొరకు దేవుడు సృజించి ఆ కష్టమంతా నీ కోసం పనిచేసి, ఆయన కష్టం అంటున్నాడు, ఆయన పని ఆయన కొరకు చేసుకున్నాను అంటున్నాడు. చాలా సంతోషం. ఎవరిదండి? మన కోసం ఆయన కష్టపడి ఆయన కోసం చేశాను అంటున్నాడు. ఎవరి కోసం? ఆయన పిల్లల కోసం. ఆయన పిల్లలు ఎవరు? నువ్వు, నేనే, మనమే. మన కోసం ఎంత కష్టపడ్డా? కష్టపడ్డాడు. ఒకసారి ఆలోచించు, సృష్టి యావత్తును పరిశీలించు, పరిశోధించు, తెలుసుకో. ఈ కష్టం ఎవరిది? ఎవడన్నా భూమి తన చుట్టూ తాను తిరిగిన ఎవడు తిప్పుతున్నాడు? ఒక శాస్త్రవేత్త తిప్పుతున్నాడా? నాస్తికుడు అంటాడు అసలు దేవుడే లేడని. అసలు భూమి ఎలా తిరుగుతుంది? తిప్పేవాడు లేకపోతే ఎట్ట తిరుగుద్ది? ఒక కుర్చీ వచ్చిందంటే దాన్ని తయారు చేసినోడు ఉండాలా, ఒక ఇల్లు ఉందంటే దాన్ని కట్టినోడు ఉండాలా. అర్థమైందా? ఒక చెట్టు వచ్చిందంటే దాని అంతటికి అదే వచ్చిందా? దాన్ని సృష్టించినోడు ఉండాలి. నాస్తికుల్లాగా మాట్లాడకూడదు ఎప్పుడైనా. దాన్ని తిప్పుతున్నాడు దేవుడు, కష్టపడుతున్నాడు, ఇంకా పని చేయుచున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఇంకా కష్టపడుతున్నాడు. నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని అంటాడు. ఆయన కష్టం నీకు అర్థం కావట్లే. ఆయన ఎవరో నీకు అర్థం కాలేకపోతే, ఆయన గురించే పట్టించుకోకపోతే, ఇక సాతాను ముద్ర అనకపోతే ఇంకేం ముద్ర అంటావు? మళ్ళొకసారి చూద్దాం. ఎవరి కోసం కష్టపడ్డానో ఆ కష్టపడ్డదంతా ఒకసారి పరిశీలించి ఏమన్నాడో మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా ఎంత వెరీ 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 గుడ్, సూపర్. ఎవరిచ్చారు సర్టిఫికెట్? మనుషుడు ఇచ్చిన సర్టిఫికెట్ గొప్ప అనుకుంటున్నావు. దేవుడు ఇచ్చాడు ఇక్కడ సర్టిఫికెట్. అయ్యా, ఈ భూమి నీకు నివాస యోగ్యం, ఇదిగో ఈ చెట్టు ఫలం నీకు ఆరోగ్యానికి మంచిది, ఇదిగో దీనివల్ల నీకు మంచిది, దీనివల్ల మంచిది, ఇదిగో సూర్యుడు ఉండటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఫలాలు వస్తాయ్యా, అది నీకు మంచిది, అవి నువ్వు తింటావు. నువ్వు వేసిన పంట పండాలంటే ఎండ ఉండాలి, ఎండ ఉండాలంటే ఇంత పెద్ద స్టోరీ ఉందండి. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి, దేవుడు తాను చేసిన తన కష్టాన్ని చూస్తున్నాడట. తన కష్టం 6 దినాల కష్టాన్ని చూసి తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చాలా మంచిగా చేసిస్తే హాయిగా తిని బ్రతుకుతూ దేవుని మర్చిపోయావు. పైగా ఇది సాతాను ముద్ర అంటున్నావు. ఆ మొదటి 6 దేవుని కష్టం.
అలా చెప్తున్నాను. మొదటి 6 దేవుని కష్టం, రెండో 6 నువ్వే, మూడో 6 దేవుని కాలం. మొదటి 6 ఇదండి. రెండో 6 గురించి, లేకపోతే 6:1:6 గురించి రెండో విషయం కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటి 6 దేవుని కష్టం. నీకు అర్థమైందా? దేవుడు నీ కోసం కష్టపడతాడు. ప్రకృతి యావత్తును నీ కోసం సృజించాడు. ప్రకృతి యావత్తును నీ కోసం ఆయన కోసం కాదు. అది సృష్టి యావత్తు ఆయన కోసం కాదు, నీ కోసమే. నువ్వు తన పిల్లలుగా ఉండాలని, తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను సృష్టించి నిన్ను ఏర్పాటు చేసుకుని నీ యందు సంతోషించాలని, నువ్వు తండ్రి అని పిలిస్తే సంతోషించాలని ఆయన కోరుకుంటే, నువ్వు ఇంకా సాతాను ముద్ర అని దేవునికి దూరం అయిపోయి దాని మీద పుస్తకాల ప్రయోగాలు చేసి, కాబట్టి చాలామంది సైంటిస్టులు తయారయ్యారు ప్రకటన గ్రంథం మీద. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఎవరిది? దేవుని కష్టం. మొదటి 6 యొక్క రహస్యం ఏంటి? దేవుని కష్టం. ఎవరి కోసం? నీ కోసమే. ఆ మొదటి 6 రహస్యం ఏంటి? దేవుని కష్టం నీ కోసమే. ఆ కష్టపడ్డదంతా నీ కోసమే. నువ్వు తన పిల్లలు, నువ్వు దేవుని తెలుసుకోవాలని ఆశతో, ఆసక్తితో ఆయన కష్టపడి నీకిస్తే దేవుని మర్చిపోయి యెహోవా ఎవడనే కాడికి వచ్చేసావు పరో రాజులాగా. అంటే చాలామంది ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో, చర్చిలు కొలగొట్టి సేవకుల్ని చంపేసి. ఊరుకోడండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ప్రతి వానికి తన జీతం ఆయన దగ్గర ఉంది. వాని జీకి ప్రతిఫలం ఇవ్వటానికి జీతం దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మొదటి 6 ఈరోజు మనం తెలుసుకున్నాం. తర్వాత 6:1:6 666 కదా. రెండో 6 గురించి తెలుసుకుందాం. మూడో 6 తెలుసుకుందాం. మృగపు సంఖ్య లేదా మనుషుని సంఖ్య, అది కూడా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకొని దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని కష్టం తెలుసుకున్నప్పుడు మనం ఇంకా దేవునికి నమ్మకస్తులుగా, ఇంకా దేవునికి దగ్గరగా, సమీపస్తులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా ప్రతి వాక్యాన్ని విపులంగా విభజించి తెలియజేసి విని విడిచిపెట్టేవారిగా ఉండక, లోకానుసారంగా బ్రతుకుతూ నీ వాక్యాన్ని త్రోసిపుచ్చేవారిగా ఉండక, ప్రతి వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశీలించి తెలుసుకొని నిన్ను నమ్మి నీ పట్ల విధేయత చూపించే బిడ్డలుగా, నీ సొత్తుగా, నీకు మహిమకరంగా జీవించే బిడ్డలను ఏర్పాటు చేసుకోమని వేడుకుంటూ, ఈ వాక్యం ప్రతి హృదయములో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని, ఇటు వాక్యమును విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.